డిఎస్సిలో సెలెక్ట్ అయిన అభ్యర్థుల సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ కేంద్రంలకు రెండవ రోజు కూడా మహాజన టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మస్తాన్ మాదిగా చేమూరు వారి ఆదేశాల ప్రకారం గెజిటెడ్ హెడ్ మాస్టర్ అరుణ గారు, ఎంటీఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దూడల పెంచలయ్య, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మరియు తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జి గొర్రెపాటి పీరయ్య, రాష్ట్ర మహిళా కార్యదర్శి కాకుమాడి జ్యోతి, నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి పందల భాస్కర్, జిల్లా కార్యవర్గం సభ్యులు దుగ్గినపల్లి రాజ్ కుమార్ హాజరైనప్పటికీ పలు సమస్యలు మహాజన టీచర్స్ అసోసియేషన్ దృష్టికి రావడంతో ఒక్కొక్క సమస్యను పరిష్కరించే దిశగా సంబంధిత అధికారులకు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగిందని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దూడల పెంచలయ్య తెలిపారు. ఈ సందర్భంగా దూడల పెంచలయ్య మాట్లాడుతూ డిఎస్సి మెరిట్ లిస్టులో బీసీబీ 77వ ర్యాంకు క్యాండిడేట్ రవీంద్రకు కాల్ లెటర్ రాకపోవడంతో నెల్లూరు జిల్లా డీఈఓని డిఎస్సి పరిశీలన అధికారిని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అధికారులు సానుకూలంగా స్పందించి సమస్యను కమిషనర్కి తెలియజేస్తామని తెలిపారు. డిఎస్సి అభ్యర్థి అయినటువంటి ఒక దివ్యాంగురాలు ఏడ్చుకుంటున్న విషయం గమనించిన ఎంటీఏ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పీరయ్య ఆమె దగ్గరకు వెళ్లి ఓదార్చి డీఈఓ దగ్గరికి తీసుకుని వెళ్లి సమస్యను వివరించారు. నెల్లూరు జిల్లా డీఈఓ డాక్టర్ బాలాజీరావు ఈ విషయంలో బాగా స్పందించి పై అధికారులతో మాట్లాడి గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్తో మాట్లాడి దివ్యాంగుల అభ్యర్థుల 3 మంత్ సర్టిఫికేట్ల మంజూరు కొరకు గట్టి చొరవ తీసుకున్నారు. డీఈఓకి మరియు ఈ దివ్యాంగుల అభ్యర్థుల విషయంలో సహకరించిన డక్కిలి ఎంఈఓ కిల్లా వెంకటేశ్వర్లకి, బాలాయపల్లి ఎంఈఓ ప్రదీప్కి మహాజన టీచర్స్ అసోసియేషన్ తరపున కృతజ్ఞతలు తెలిపారు. అదే క్రమంలో ఎన్టీఏ బృందం నెల్లూరు ప్రభుత్వ హాస్పిటల్కి పోయి దివ్యాంగులకు అండగా నిలబడి మెడికల్ సూపరింటెండెంట్ని దూడల పెంచలయ్య, గొర్రెపాటి పీరయ్య, దుగ్గినపల్లి రాజ్ కుమార్ తదితరులు కలిసి త్వరగా 3 మంత్ సర్టిఫికేట్స్ వచ్చే ఏర్పాటు చేయడం జరిగింది. మహాజన టీచర్స్ అసోసియేషన్ దివ్యాంగులకు అందించిన సేవలు వారి మాటల్లోనే విందాం. నా పేరు దూడల పెంచలయ్య, మహాజన టీచర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. ఈరోజు సర్టిఫికేట్ వెరిఫికేషన్ 2వ రోజు భాగంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కేంద్రానికి అక్కడికి వచ్చేసినటువంటి అక్కడ పరిశీలించినటువంటి ఇక్కడ ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళు ఏదో చాలా ఇబ్బంది పడుతున్నారు. కానీ సమస్య మా కాడికి రాలేదు. మేము సమస్యను ఎత్తుకుంటా వాళ్ళ దగ్గరికి పోయినాము. మా రాష్ట్ర సంయుక్త కార్యదర్శి, జిల్లా కార్యవర్గ సభ్యులు రాజ్కుమారు, మేము సమస్య వాళ్ళ దగ్గరికి పోయి ఎత్తుకొని అప్పుడు మేము డిఓ గారిని సంప్రదించాము. డిఓ గారు కూడా సానుకూలంగా స్పందించి ఈ పరిష్కారానికి మార్గం మాకు చూపించాడు. ఇది 3 మంత్ కమిటీ మాస్టరు, ఇది ఓపీ మీద సంతకం పెట్టుకోవచ్చారు. మీరు 3 మంత్ కమిటీ కాడ సంతకం పెట్టుకుని వస్తే నేను అప్లోడ్ చేపిస్తానని మాకు డిఓ సార్ గారు కూడా సహకరించి ఇక్కడ టీసీ గారికి ఫోన్ చేసి, ఇక్కడ ఏడీ గారికి ఫోన్ చేసి డిఓ గారికి కూడా బాగా సహకరించారు. ఇక్కడికి మేము మా సంఘం తరఫున మేము వికలాంగులు కాబట్టి మేము న్యాయం చేయాలనే ఉద్దేశంతో వచ్చి ఉదయం నుంచి మేము ముగ్గురు జిల్లా కమిటీ, రాష్ట్ర కమిటీ వచ్చినాము. ప్రతి ఒక్కరిని టీసీ గారిని కలిసాము, ఏడీ గారిని కలిసాము, ఇప్పుడు సూపరింటెండెంట్ కలిసాము. సూపరింటెండెంట్ గారు కూడా సానుకూలంగా స్పందించి ఇప్పుడు హీరింగ్ మాత్రం క్షిరత పంపుతున్నాము. మేము ఓహెచ్చి విహెచ్చి ఇప్పుడే రెడీ చేస్తాము. ఒక 10 నిమిషాలు వెయిటింగ్ ఉన్నది అని కూడా మేడం కూడా సరైన గైడ్లైన్స్ మాకు గైడ్లైన్స్ కనుక మాకు గణించుండి వారికి ఇప్పుడు మేము రెడీ చేసి పెట్టున్నాము అని సూపర్వైజర్ మేడం గారు కూడా బాగా స్పందించారు. కానీ డిఓ గారు కానీ సూపర్వైజర్ మేడం కానీ అందరూ మా పట్ల మా యూనియన్ పక్కన మాకు స్పందించి మాకు గైడ్లైన్స్ ఇచ్చి మాకు మార్గదర్శనం ఇచ్చడానికి వాళ్ళకు మా సంఘం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు చెబుతున్నాను. ఇదే విధంగా ఏ ఇన్ఫర్మేషన్ అయినా నీవు మామూలుగా వాళ్ళు వికలాంగులు కాబట్టి వాళ్ళని పదే చెప్పుకోకుండా వెంటనే అది ఆల్మోస్ట్ జనైనే కాబట్టి ఆ జనైన సర్టిఫికేట్ ఇచ్చి 3 మంత్ కమిటీ మేడం సంతకం పెట్టి వెంటనే ఆ పోస్ట్ కోల్పోకుండా వెంటనే విధులకు చేరేటట్టుగా సహకరించాలని నేను సూపరింటెండెంట్ మేడం గారు కానీ జైవ సార్ కానీ మా యూనియన్ తరఫున పదే కోరుకుంటున్నా ప్రార్థిస్తున్నాను. నేను ఎస్జిటిలో ఓహెచ్లో సెలెక్ట్ అయ్యాను. దానికోసం అని చెప్పేసి సర్టిఫికేట్ తీసుకురమ్మని చెప్పారు. దానికోసం గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చాము. ఇక్కడ వాళ్ళేమో చెక్ చేసి సర్టిఫికేట్ రాసిచ్చారు. దాన్ని తీసుకుని మేము డిఓ సార్ దగ్గరికి వెళ్ళాము. ఇది కాదు ఇంకొకటి తీసుకురమ్మని చెప్పారు. మాకు అటు ఇటు తిరుగుతుంటే ఏం చేయని సందర్భంలో ఎంటీఎఫ్ యూనియన్ సార్ వాళ్ళు మాకు భరోసానిచ్చి మా ముందు నిలబడి మమ్మల్ని తీసుకొని వచ్చి గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకొచ్చారు. ఇక్కడికి తీసుకొచ్చేసి ప్రతి ఒక్కటి కూడా వాళ్ళే ముందు నిలబడి మాకు అన్ని విధాల సహాయం చేశారు.
పెంజలయ్య సార్ గారు, పీరయ్య సార్ గారు, రాజ్కుమార్ సార్ గారు ఎంతో అందరినీ రిక్వెస్ట్ చేసి అందరినీ కనుక్కొని అన్ని విషయాలు తెలుసుకొని మా ముందుండి మమ్మల్ని నడిపించి మాకు ఓహెచ్ సర్టిఫికేట్స్ని వీటిని ఇప్పించే దాంట్లో ఎంతో చాలా ఎక్కువగా కృషి చేశారు. కాబట్టి మేము వీళ్ళకి చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాము. వీళ్ళ సహకారం లేకపోతే మమ్మల్ని ఇలాగే ఎన్నోసార్లు తిప్పేవాళ్ళేమో. మాకు ఈ పోస్ట్ వస్తుందనే నమ్మకం కూడా మేము కోల్పోయి బాధలో కృంగిపోయి ఉన్నాము. ఆ సమయంలోనే మాకు వీళ్ళు ఎంతో ధైర్యాన్ని ఇచ్చి వీళ్ళు మా ముందుండి నడిపించారు. వీళ్ళకి మేము చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. అసోసియేషన్కి నమస్కారం చెప్తున్నాము. మేము మెగా డిఎస్సి 2025లో స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్కి సెలెక్ట్ అయ్యాను ఓహెచ్ కేటగిరీలో. సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత జీజీహెచ్ నెల్లూరుకి వెళ్ళమన్నారు అంతే. మాకు ఎక్కడికి వెళ్ళాలి, ఏం తీసుకోవాలి అనేది మాకు ఏది చెప్పలేదు. ఇక్కడికి వచ్చి ఓపీ తీసుకున్నాము. ఓపీ తీసుకుని డాక్టర్ ఏదో రాసి వెరిఫికేషన్ రాసి ఇచ్చారు. కానీ ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళాలి, దాన్ని ఎత్తుకోపోయి ఎక్కడ ఇవ్వాలి అనేది మాకు ఏ క్లారిటీ లేదు. మాకు హెల్ప్ చేయడానికి వీళ్ళందరూ వచ్చి చాలా అసలు నిజంగా వాళ్ళకి ఇంకా 2-3 రోజులు తిరగాల్సి వస్తుందేమో అనుకున్నాము నెల్లూరుకి హాస్పిటల్ చుట్టూ. కానీ మాకు చాలా సహాయ సహకారాలు అందించారు. ఇవాళ మాకు ఇట్లా ఈరోజే కంప్లీట్ అయ్యి వెళ్ళిపోయేదానికి మాకు సార్ వాళ్ళు చాలా హెల్ప్ చేశారు. లేదంటే నిజంగా 2-3 డేస్ హాస్పిటల్ చుట్టూ తిరగాల్సి వచ్చేది. ఈ జాబ్ వచ్చిన ఆనందం కంటే మాకు కాళ్ళు నొప్పులు ఎక్కువగా ఉన్నాయనే చెప్పాలి. పొద్దుటి నుంచి తిరుగుతూనే ఉన్నాము. కాబట్టి దీనివల్ల సార్ వాళ్ళందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.